అటువంటి గాయనులు మన తెలంగాణకు ఒక అల్లిక వారసత్వం ఉంది. అంటే పాటలు వాళ్ళు రాయరు, అల్లుతారు, కైగట్టుడు ఉంటారు. అట్లా కైగట్టేటువంటి గాయికలు వాళ్ళు మట్టిలోంచి వచ్చి వాళ్ళు ఇవాళ నక్షత్రాలుగా మారిన అంటే ఒక స్టార్స్ అయ్యారు. ఫోక్ స్టార్స్ అంటున్నారు వాళ్ళను. వాళ్ళకి ఇవాళ మనం సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణ జానపద సొగసును వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మొట్టమొదట గొట్టె కనకవ్వ. గొట్టె కనకవ్వ మీ అందరూ నర్సపెల్లే నర్సపెల్లే గండి మీద గంగరాయి. ఆ పాట ఎన్ని వేల వ్యూస్, ఎన్ని 200 మిలియన్లో 300 మిలియన్ల వ్యూస్ తీసుకున్నటువంటి పాట కనకవ్వను. కనకవ్వ ఇప్పుడు ఆ పాట కొంచెం పాడుతుంది. పాడినాక కేటీఆర్ గారు సన్మానం చేస్తారు. ఆ పాట పాడతా. రేవంత్ రెడ్డిది కేసీఆర్ది కేటీఆర్ది మన హరీష్ రావు నన్ను గుర్తించి పిలిచిన శ్రీనివాసు సారు, కేటీఆర్ సారు, ఎమ్మెల్యేల పేరు నాకు తెలియదు. నాదేమన్నా తప్పుంటే చేయించుండ్రి. అందరికీ నమస్కారము. చిన్నలకు పెద్దలకు కళాకారులకు అందరికీ మీడియా వాళ్లకు నా ధన్యవాదాలు. నర్సపెల్లే గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలకు గంగదారి ఆడినవిలి ఆటలకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కరుగుదాము గంగదారి వద్దిమాను కుంట ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండే గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె ఓల గంగదారి కొత్త కుండల తేనె ఓల గంగదారి పాత కుండల పాశమోల గంగదారి పాత కుండల పాశమోల గంగదారి పాలనేతుల పాసలాయ గంగదారి నరసవ్వ ఒక రైతు కూలి. వాళ్ళ తల్లి పాటలు పాడుతుంటే ఆమె నుంచి అల్లిక వారసత్వాన్ని ఆమె అందుకున్నది. తెలంగాణ వచ్చింది కనుక, తెలంగాణ భావజాలం విస్తరించింది కనుక, తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగింది కనుక కనకవ్వ ఫోక్ స్టార్ అయింది. సమైక్యాంధ్రలో అయ్యేదా? సమైక్యాంధ్రలో ఇది సాధ్యం కాదు. కనుక ఇవాళ కనకవ్వకు శాలువతోని నగదు పురస్కారంతో కేటీఆర్ గారు ఘనంగా సత్కరిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్ధిల్లాలి తెలంగాణ కళలు, వర్ధిల్లాలి తెలంగాణ మట్టి కళలు, వర్ధిల్లాలి తెలంగాణ పల్లె కళలు. ఇప్పుడు నాగవ్వ. ఇక నాగవ్వ పాట కూడా ఎంత ఫేమస్ మీకు తెలుసు. బాయిలోనే బల్లి బలికే, బాయిలోనే బల్లి బలికే పండసీమ.